నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజయితం నేను మోనికా ముందుగా హెడ్లైన్స్ చూద్దాం సంపదలతో ఉన్నత స్థితికి రావాలంటే దైవానుగ్రహం చాలా ముఖ్యం రామానుజ చినజీయ స్వామి వ్యాఖ్య సంపదలతో ఉన్నత స్థితికి రావాలంటే దైవానుగ్రహం చాలా ముఖ్యం త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చినజీయ స్వామి వ్యాఖ్య డోన్లో మెడికల్ స్టోర్లపై డ్రగ్స్ ఇన్స్పెక్టర్ల దాడులు ఆర్ఎంపీ ఇంట్లో భారీగా మందులు స్వాధీనం విశాఖలో గంజాయి మత్తులో అర్ధరాత్రి యువతి హల్చల్ 3 టౌన్ ఏఎస్ఐపై బీర్ బాటిల్తో దాడి ఫీజు రియంబర్స్మెంట్ వెంటనే విడుదల చేయాలి తెలంగాణ జనసమితి జిల్లా అధ్యక్షుడు బొమ్మగాని వినయ్ గౌడ్ డిమాండ్ ఇక డీటెయిల్స్ చూస్తే ఆర్థికంగా రాజకీయంగా సాంస్కృతికంగా సంపదలతో పైకి రావాలంటే దైవానుగ్రహం చాలా ముఖ్యమని త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చినజీయ స్వామి అన్నారు అన్నమయ్య జిల్లా రాయచోటిలో అన్నమయ్య సహస్రగలార్చన కార్యక్రమం భక్తి శ్రద్ధలతో నిర్వహించారు అన్నమయ్య కళాపీఠం వైసీపీ నాయకుడు తొగటి వీర క్షత్రియ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వీరాంజనేయ ప్రసాద్ నేతృత్వంలో ఈ కార్యక్రమం నిర్వహించారు పెద్ద ఎత్తున భక్తులు పాల్గొని స్వామివారి ప్రవచనాలతో మంత్రముగ్ధులై భక్తి గీతాలాపనలతో హోరెత్తించారు ప్రసాదం చేశారు దయచేసి అందరూ కూడా తిరుమల నుంచి లడ్డు ప్రసాదం కూడా తీసుకొచ్చాం మీకోసం అన్ని కార్యక్రమాలు దయచేసి అందరూ ఆశాంతం విని భగవంతుని యొక్క కటాక్షం ఈరోజు మీకు లభించింది ఎన్ని స్వామివారు ఎంత భక్తిగా నివేదన చేశారు కాబట్టి మనందరం కూడా రామానుజుల వారి యొక్క బాటలో స్వామి ఆంధ్రప్రదేశ్లో ఏర్పడ్డ జిల్లాల్లో చిన్న జిల్లా కొత్త జిల్లా ఈ జిల్లా బాగా పైకి రావాలి అన్ని రకాలుగాను పైకి రావాలి ఆర్థికంగా రాజకీయంగా సాంస్కృతికంగా సంపదలతోటి పైకి రావాలి అనంటే దానికి వెనకాతల దైవ అనుగ్రహం చాలా కావాలి ఆ దైవ అనుగ్రహాన్ని ఈ జిల్లాకి చేర్చడం కోసం ఆ శ్రీనివాస్ యాదవ్ గారు మంచి కార్యక్రమాన్ని పెట్టారు ఇక్కడ. అసలు మీ
సీఎంగా చాలా గొప్ప పని చేశారు. ఈ జిల్లాకి అన్నమయ్య గారి పేరు పెట్టారు. నంద్యాల జిల్లా డోన్లోని మెడికల్ స్టోర్లపై 2 జిల్లాల డ్రగ్స్ ఇన్స్పెక్టర్లు దాడులు నిర్వహించారు. తారక రామ్ నగర్లో ఆర్ఎంపీ అంజీ ఇంట్లో భారీగా నిల్వ ఉన్న మెడిసిన్ను అధికారులు గుర్తించారు. ఆ ఇంటికి తాళం వేసి ఉండడంతో దాదాపు 2 గంటలు అక్కడే ఉండి రెవెన్యూ అధికారుల సమక్షంలో ఆర్ఎంపీ బంధువులతో తాళం పగలగొట్టి మెడిసిన్ను సీజ్ చేశారు. డాక్టర్ ప్రిస్క్రిప్షన్, ఫార్మసిస్ట్ లేకుండా మెడికల్ షాపులలో డ్రగ్స్, పెయిన్ కిల్లర్స్, స్టెరాయిడ్స్ విక్రయిస్తున్నట్టు గుర్తించారు. ఈ మేరకు ఉన్నతాధికారులకు నివేదిక పంపి లీగల్గా చర్యలు తీసుకుంటామని డ్రగ్స్ ఇన్స్పెక్టర్ పర్వీన్ సుల్తానా తెలిపారు. ఉండాలండి మీరు. ఈ ఇన్స్పెక్షన్స్ లో మేము మెయిన్ గా ఆర్పీ లేని అంటే క్వాలిఫైడ్ పర్సన్ లేని షాప్స్ కానీ, అండ్ నెక్స్ట్ ప్రిస్క్రిప్షన్ లేకుండా యాంటీబయోటిక్స్, పెయిన్ కిల్లర్స్, స్టెరాయిడ్స్ ఎవరైతే సేల్ చేస్తున్నారో అవన్నీ షాప్స్, మాక్సిమం షాప్స్ మేము ఇన్స్పెక్షన్ చేసి మా లైసెన్సింగ్ అథారిటీకి మేము ఫార్వర్డ్ చేయడం జరుగుతుందండి. ఈ ఇన్స్పెక్షన్స్ తనిఖీల్లో భాగంగానే మేము ఒక అన్లైసెన్స్డ్ ప్రిమైసెస్ గుర్తించామండి తారక్ నగర్ లో. ఇది అంజీ అనే ఆర్ఎంపీ ఈ క్లినిక్ అంటే ఈ స్టాక్స్ అన్ని పెట్టినట్టు మాకు సమాచారం అండి. ఇంకా మొత్తం సీజర్ అనేది మేము ఇప్పుడే ప్రాసెస్ స్టార్ట్ చేసాము. రేపు కోర్టులో ఇవన్నీ సీజర్ స్టాక్ సబ్మిట్ చేసిన తర్వాత ఏంటి నెక్స్ట్ ప్రాసెస్ అనేది, నెక్స్ట్ లీగల్ ఫార్మాలిటీస్ మేము డిస్కస్ చేస్తాం. పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ను వెంటనే విడుదల చేయాలని తెలంగాణ జనసమితి, విద్యార్థి జనసమితి సూర్యాపేట జిల్లా అధ్యక్షుడు బొమ్మగాని వినయ్ గౌడ్ డిమాండ్ చేశారు. బకాయిలు చెల్లించాలని కోరుతూ విద్యార్థులు ర్యాలీ నిర్వహించిన అనంతరం ఆర్డీఓకు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా వినయ్ మాట్లాడుతూ దాదాపు 3,300 కోట్లు నిధులు విడుదల చేయకపోవడం వలన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఇంటర్, డిగ్రీ, పీజీ తదితర కళాశాల విద్యార్థులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్థి జనసమితి నాయకులు నక్కా సాయి, మణి, మహేందర్, ఈశ్వర్ తదితరులు పాల్గొన్నారు. Yes!
రాజకీయం ఏది విశాఖ వైఎంసీఏ వద్ద మద్యం గంజాయి మత్తులో అమూల్య అనే యువతి అర్ధరాత్రి హల్చల్ సృష్టించింది. బీర్ తాగుతూ గంజాయి సిగరెట్ కాలుస్తోందని ఈ విషయమై అడిగినందుకు 3 టౌన్ ఏఎస్ఐ సత్యనారాయణపై బీర్ బాటిల్తో దాడి చేసింది. ఏఎస్ఐపై బీర్ బాటిల్ విసరగా గోవింద్ అనే యువకుడు కంటికి బలంగా గాయమైంది. ఈ ఘటనపై బాధితుడు 3వ పట్నం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. వికారాబాద్ జిల్లా పరిగిలో ఉమ్మడి రంగారెడ్డి జిల్లా డీసీసీబీ చైర్మన్ మనోహర్ రెడ్డి ఆధ్వర్యంలో మహాపడి పూజ కార్యక్రమం జరిగింది. మొదట స్వామివారి ఆభరణాల ఊరేగింపు కార్యక్రమం అంగరంగ వైభవంగా కొనసాగింది. పూజా కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే మహేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. కేరళ కళాకారుల ఆధ్వర్యంలో నిర్వహించిన నృత్యాలు పలువురిని ఆకర్షించాయి. రాజకీయ ప్రముఖులు, భక్తులు భారీగా హాజరై పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. షేర్లింగంపల్లి నియోజకవర్గం హైదర్నగర్ డివిజన్ పరిధి నిజాంపేట్ కొలన్ రాఘవరెడ్డి ఫంక్షన్ హాల్ ఎదురుగా ఏర్పాటు చేసిన భీమాపురం ఫ్యామిలీ ఫైన్ డైనింగ్ రెస్టారెంట్ను ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ మంచి నాణ్యతతో కస్టమర్లకు రుచికరమైన ఆహారం అందజేయాలని కోరారు. స్థానిక కార్పొరేటర్ నార్నే శ్రీనివాసరావు, ఎన్ఎంసీ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు రంగరాయ ప్రసాద్, నిజాంపేట్ కార్పొరేటర్ రవికిరణ్, డివిజన్ బీఆర్ఎస్ నాయకుడు శ్రీనివాస్ యాదవ్, నిర్వాహకుల కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
ఈరోజు మార్నింగ్ నిజాంపేట ఏరియా కొల్లందాకరెడ్డి ఫంక్షన్ ఆపోజిట్లో భీమాపురం రెస్టారెంట్ ఓపెన్ చేసాం. దీనికి ఓపెనింగ్కి ఎమ్మెల్యే ఆర్కపూడి గాంధీ గారు అలాగే కార్పొరేటర్ గారు వచ్చి ఓపెన్ చేశారు. అలాగే మా స్పెషల్స్ వచ్చి భీమవరం టేస్ట్ అన్నీ ఉంటాయి. సో ప్రతి ఒక్కళ్ళు కూడా ఒకసారి వచ్చి టేస్ట్ అన్ని చూసి అందరూ కూడా అటెండ్ అవ్వాల్సిందిగా కోరుచున్నాం. దగ్గర స్పెషల్స్ మెయిన్లీ స్పెషల్స్ రొయ్యల పలావ్, పీతల పలావ్, భీమవరం టేస్ట్ అన్నీ కూడా ఉంటాయి. డోర్ డెలివరీ వితిన్ 3 కిలోమీటర్స్. రేట్స్ కంపేర్ చేసుకుంటే బయట దాని మీద ఒక 10% తక్కువే ఉంటాయి. క్యాటరింగ్స్ చేస్తాం, టేక్ అవే, డైనింగ్ ఇంకా 1 వీక్లో స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు అంతా డోర్ డెలివరీ, టేక్ అవే ఉంది. పొట్టి శ్రీరాములు ఆంధ్ర రాష్ట్ర అవతరణకు ఆమరణ నిరాహార దీక్ష చేసి సాధించారని పల్నాడు జిల్లా చిలుకలూరుపేట తహసీల్దార్ జి సుజాత కొనియాడారు. తహసీల్దార్ కార్యాలయంలో సిబ్బంది పొట్టి శ్రీరాములు వర్ధంతి వేడుకలను నిర్వహించారు. అనంతరం పొట్టి శ్రీరాములు చిత్రపటానికి తహసీల్దార్ పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో కార్యాలయ అన్ని విభాగాల సిబ్బంది పాల్గొన్నారు. చిత్తూరు జిల్లా కుప్పం మండలం చందం గ్రామ సమీపంలో అదుపు తప్పి ఆర్టీసీ బస్ బోల్తా పడింది. ఈ ఘటనలో డ్రైవర్ సహా 6గురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ద్విచక్ర వాహనం అదుపు తప్పడంతో ఈ ప్రమాదం జరిగిందని డ్రైవర్ తెలిపారు. ఎందువల్ల? ఏ ఊరు మీది? ఎక్కడికి వస్తా ఉంటారు? तीन जने गाड़ी में आए आड़ा सस्ते उन्हें बचाने वास्ते उन्हें सीधा फिरा डाले पड़ेगा बता आड़ा आड़ा को क्या भी कर इसकी तफसीर क्या भी नहीं सिर्फ वस्ता उठे वाले किंद పోయా స్పీడ్ వచ్చినాడా డ్రైవరు? ది ఆంధ్రప్రదేశ్ లారీ ఓనర్స్ అసోసియేషన్ తీసుకున్న నిర్ణయం మేరకు ఈ నెల 15వ తేదీ నుంచి లారీలకు లోడింగ్, అన్లోడింగ్, గుమాస్తా రుసుములు తదితర అదనపు ఖర్చులను లోడ్ చేసిన సరుకుల యజమానులే భరించాలని అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి వైవి ఈశ్వరరావు అన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెంలోని కోనసీమ కళ్యాణ మండపంలో ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా లారీ ఓనర్స్ అసోసియేషన్ సమావేశం దుగ్గన నాగరాజు అధ్యక్షతన జరిగింది. దేశవ్యాప్తంగా అదనపు ఖర్చులు తగ్గించేందుకు లారీ యజమానులు ఉద్యమం మొదలుపెట్టారని అన్నారు. ఆంధ్రప్రదేశ్ లారీ ఓనర్స్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ వైవి ఈశ్వరరావు నా పేరు. ఈ రోజున ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఉన్న లారీ యజమానుల సంఘాలన్నీ కూడా ఈ రోజున ఇక్కడ సమావేశం అవడం జరిగింది. ఇందులో ముఖ్యంగా ఏంటంటే గత 3 సంవత్సరాల కాలం నుంచి మా రవాణా రంగం తీవ్ర సంక్షోభంలో ఉంది. దానికి అనేకమైన కారణాలు. అటు ఒక పక్కన ఈ కోవిడ్ తర్వాత పరిశ్రమలన్నీ కూడా చిన్న పరిశ్రమలు కానీ, మధ్య తరహా పరిశ్రమలు కానీ, భారీ పరిశ్రమలు కానీ పూర్తి స్థాయిలో ఇప్పటికి కూడా వాళ్ళ ఉత్పత్తి జరగట్లేదు. మరి అట్లాగే మాకు కూడా అటు కేంద్ర ప్రభుత్వం కూడా ఈ డీజిల్ ధరలు విపరీతంగా పెంచడం, మరి ప్రతి సంవత్సరం ఈ టోల్ ఛార్జీలు విపరీతంగా పెరగడం, అట్లాగే అనేక ఇబ్బందుల వల్ల మేము మా రవాణా రంగం సంక్షోభంలో పడిపోయి ఇప్పటికే చాలామంది కొన్ని బళ్ళు అమ్మేయటం, కొన్ని స్క్రాప్ తీసేయటం అట్లా జరిగిపోయింది. ఇప్పుడు ఉన్నవాళ్ళన్నా కనీసం ఈ కొన ఊపిరితో ఉన్నవాళ్ళన్నా బతికించాలనే ఉద్దేశంతో మనకు అదనపు ఖర్చులు ఏమైనా ఉన్నాయో వాటిని తగ్గించుకోవాలనే ఒక ఉద్దేశంతోనే ఈ ఇటీవల కాలంలో ఆల్ ఇండియా మోటార్ ట్రాన్స్పోర్ట్ కాంగ్రెస్ పిలుపు మేరకు దేశవ్యాప్తంగా ఈ పైన ఉన్న అదనపు ఖర్చులన్నీ కూడా తగ్గించుకోవాలనేది ఒక ఉద్దేశంతో మేము ఈ ఉద్యమం మొదలు పెట్టడం జరిగింది. ఇందులో ప్రధానంగా ఏంటంటే మనకి ఒక సప్లై చైన్లో ఒక ఉత్పత్తిదారుడు కానీ, ఒక రైతు పండించిన ప్రోడక్ట్ కానీ అది వినియోగదారుడికి చేరుతుంది. వినియోగదారు అంటే ఎవరైతే దాన్ని ఎండ్ యూజ్లో ఉపయోగించుకుంటారో వాళ్ళకి. ఈ మధ్యలో ఒక పెద్ద వ్యవస్థ ఉంటుంది. ఈ వ్యవస్థలో ఏంటంటే అటు సరుకులు కొని అమ్మే వ్యాపారస్తులు, మరి అట్లాగే లారీ, అలాగే లారీ డ్రైవర్లు,
తర్వాత మళ్ళీ హమాలీలు, తర్వాత మళ్ళీ లారీలకి వ్యాపారస్తులకు మధ్యలో అనుసంధానం చేసే ఒక మధ్యలో లారీ సప్లై ఆఫీసులు, మరి అట్లాగే వ్యాపారం చేసే వ్యాపారస్తులు, మరి వాళ్ళ దగ్గర ఉండే గుమస్తాలు, ఇట్లా అది 2-3 రకాలుగా అది రూపాంతరం చెంది ఆఖరికి వినియోగదారు దగ్గరికి వెళ్తుంది. ఈ నేపథ్యంలో ఏంటంటే ఈ సప్లై చైన్లో మేము ఎవరిని ఇబ్బంది పెట్టాలని కానీ, లేకపోతే ఎవరిని ఒకళ్ళ యొక్క సొమ్ము కూడా దోసుకోవాలని కానీ అటువంటి అభిప్రాయం మాకు లేదు. ఇక్కడ మాది ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే ఎవరి రావాల్సిన డబ్బులు వాళ్ళు తీసుకొని వాళ్ళ బాధ్యతలను వాళ్ళు సక్రమంగా నిర్వర్తించమని, అదొకటే ఇక్కడ మా ప్రధానమైన ఉద్దేశం. అంతే తప్ప ఇటు హమాలి రావులపాలెంలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకి వచ్చిన లారీ అసోసియేషన్ అన్నీ కూడా ఈరోజు మీటింగ్ ఇవాళ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. నా పేరు దుర్గన నాగరాజు బాబ్జీ అంటారండి. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ప్రెసిడెంట్గా చేస్తున్నాను. ఈరోజు ముఖ్యమైన ప్రధానమైన కోరిక, చాలా భారమైన కోరికగా మేము ఇవాళ మీటింగ్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మా స్టేట్ నాయకులు గోపాల్ నాయుడు గారు, ఈశ్వరరావు గారు, మన కృష్ణా జిల్లా ప్రెసిడెంట్ సెక్రటరీలు మన ఈరోజు రావడం జరిగింది ఈ మీటింగ్కి. ఏదైనా కూడా మన 30వ తారీఖుని స్టేటు అసోసియేషన్ కృష్ణా జిల్లా అసోసియేషన్లో మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. 26 జిల్లాల నుంచి వచ్చిన యూనియన్లన్నీ కూడా చాలా భారీ ఎత్తున రౌండ్ టేబుల్ సమావేశం వేసుకుని 26 జిల్లాల నుంచి ప్రెసిడెంట్ సెక్రటరీలందరూ కూడా ఒక ఏకపక్షంగా మనం ఏజెండాగా తీసుకుని మేము ఈ లోడింగ్ అన్లోడింగ్ విషయం మీద, ఆర్సీల విషయం మీద, ఈ కిరాయి కటింగ్ విషయం మీద, లోడింగ్ అన్లోడింగ్లు ఎక్కువ రోజులు నిలిచిపోవడం వల్ల మేము పడే ఇబ్బందుల మీద ఇది మేము పోరాటం జరుగుతుంది. ఈరోజు ఏదైనా కూడా ఇది ప్రభుత్వానికి కూడా సంబంధం లేని విషయం ఇది అని చేత ప్రభుత్వానికి కోరి సమస్యలు కూడా ఉన్నాయి. అది మా స్టేట్ నాయకులు ఆఫీసుల ద్వారాగా మనకు ఎలాగ న్యాయం చేస్తారని చెప్పి మాకు నమ్మకం ఉంది. కానీ ఈ విషయం ఏంటంటే మా పెద్దలు మన ఈశ్వరరావు చెప్పినట్టు ఎవరికి విరోధం కాదు, మేము అమ్మాలి వాళ్ళకి విరోధం కాదు, లారీ ట్రాన్స్పోర్టర్కి విరోధం కాదు. ఎందుకంటే ఏదైనా కూడా లారీ ఓనర్ పుట్టే కానీ ఇవన్నీ పుట్టాయి. ఒక పార్టీ అన్నా, ఒక లారీ ఆఫీస్ అయినా, ఒక అమ్మాలి అన్నా సరే, ఏదైనా కూడా అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే మాకు భారమైన ఖర్చులు ఎక్కువైపోయి దాంట్లో మళ్ళీ డ్రైవర్లు కూడా దానికి ఎక్కువ ఎగట్ట వేసుకుని రాసుకుని లారీ ఓనర్కి వచ్చేటప్పుడు ఏ డబ్బులు ఎంత ఏమీ మిగలట్లేదు. కాబట్టి ఈరోజు మాకు ఏ ఖర్చులు వద్దు, కిరాయి టన్నుకి 1000 రూపాయలు ఉంటే మాకు 100 రూపాయలు తగ్గించన్నా పెట్టండి, కానీ అతనమైన ఖర్చులన్నీ కట్ చేసి మాకు అన్లోడ్ అయినంటే మా కిరాయి మాకు ఇవ్వండి. అయినా సరే మరి లోడ్ మాకు అప్పచెప్తున్నారు కాబట్టి ఆ లోడు తడిసినా, లోడ్ ఏమైనా పాడైనా పూర్తిగా మా బాధ్యత తీసుకుంటూ మీ సరుకు మీకు అప్పచెప్తున్నాం కాబట్టి ఏదైతే కిరాయి మాట్లాడుతున్నామో ఆ కిరాయి మాకు ఇచ్చి మా లారీ వాళ్ళని సంతోష పెట్టడానికని ఈ మీటింగ్ పెట్టాం. ఏదైనా సరే అమలు వాళ్ళకి టన్నుకి అన్లోడింగ్కి 100 రూపాయలు. హైదరాబాద్ వీఎస్టీ యూనియన్ అధ్యక్ష పదవికి పోటీ చేయడానికి వి శ్రీనివాస్ రెడ్డి కార్మిక బృందాలతో కలిసి నామినేషన్ వేయడానికి వెళ్లారు. బాగ్లింగంపల్లి వీఎస్టీ యూనియన్ కార్యాలయం నుండి చిక్కడపల్లి లేబర్ ఆఫీస్ వరకు బయలుదేరారు. ఈ సందర్భంగా అభిమానులు టపాకాయలు పేల్చి ఊరేగింపుగా వెళ్లారు. కార్యక్రమంలో కార్మిక ఉద్యోగ సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు.
బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. సంపదలతో ఉన్నత స్థితికి రావాలంటే దైవానుగ్రహం చాలా ముఖ్యం. త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చినజీయ స్వామి వ్యాఖ్య. డోన్లో మెడికల్ స్టోర్లపై డ్రగ్స్ ఇన్స్పెక్టర్ల దాడులు. ఆర్ఎంపీ ఇంట్లో భారీగా మందుల స్వాధీనం. విశాఖలో గంజాయి మత్తులో అర్ధరాత్రి యువతి హల్చల్. 3 టౌన్ ఏఎస్ఐపై బీర్ బాటిల్తో దాడి. ఫీజు రియంబర్స్మెంట్ వెంటనే విడుదల చేయాలి. తెలంగాణ జనసమితి జిల్లా అధ్యక్షుడు బొమ్మగాని వినయ్ గౌడ్ డిమాండ్. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.